ఆరు పాప పైన రాక్షస రాబందు దాడి చేయబోతూ ఉండగా టీచర్స్ అందరూ పిల్లల్ని పక్కకి తీసుకొని వెళ్ళిపోతారు. ఆరు పాప మాత్రమే అక్కడ నిలబడిపోతుంది. ఎగిరి వస్తున్న రాబందుని చూస్తూ అలాగే షాక్లో ఉండిపోతుంది ఆరు. ఇక రాక్షస రాబందు ఆరు పాప పైన దాడి చేయబోతుండగా అమర్ వచ్చి భుజమ్మ అంటూ తన దగ్గరికి లాక్కుంటాడు. దాంతో ఆ రాక్షస రాబందు అమర్పై దాడి చేస్తూ ఉంటుంది. కానీ అమర్ దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భుజమ్మని తన కౌగిళ్లలో బంధించి రాబందుని తోలే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అది అతి పెద్దగా ఉండడంతో అమర్ కూడా తట్టుకోలేకపోతూ ఉంటాడు. అమర్ని గాయపరిచి దూరం నెట్టేసి ఆరు పాప భుజాలని తన రెండు కాళ్ళతో పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది రాక్షస రాబందు. ఇలా ఆరు పాపని రాక్షస రాబందు ఎత్తుకొని వెళ్ళిపోవడం చూసిన బాగి కుప్పకూలిపోతుంది. కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. అంజు ఏడుస్తూ ఉంటుంది. రాథోడ్ మన బుజ్జమ్మ సార్, మన బుజ్జమ్మ సార్ అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అమర్ బుజ్జమ్మ బుజ్జమ్మ అని అంటూ ఉండగా రాబందు ఆరు పాపని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. బాగిని పక్కన బెంచ్ పైన కూర్చోబెడతారు. ఇక మీరు కాస్త చూస్తూ ఉండండి అని ఒక అమ్మాయికి చెప్పి మళ్ళీ అమర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు అందరూ. ఇక ఇప్పుడు ఏం చేస్తాను సార్, మన బుజ్జమ్మని ఆ రాక్షస రాబందు అలా ఎత్తుకెళ్ళిపోయిందేంటి సార్, ఇప్పుడు ఏం చేద్దాం అని రాతోడు బాధగా అరుగుతుండగా పక్కన ఏదైనా కొండుందా చూడు అని అనేస్తాడు అమర్. ఇక గూగుల్ మ్యాప్లో చూసిన రాతోడు పక్కనే ఒక కొండుంది సార్ అని చెప్పగానే అయితే అక్కడికి తీసుకెళ్ళిందేమో, తన గూటికి తీసుకెళ్ళిందేమో అని అంటూ ఉంటాడు అమర్. ఎందుకు సార్ అంటుండగా తన పిల్లలకి ఆహారంగా వేయడానికి అని అమర్ అనగానే మన బుజ్జమ్మని ఆహారంగా వేస్తారా అని ఏడుస్తూ ఉంటాడు రాథోడ్. తొందరగా ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి హెలికాప్టర్ని పంపించమని చెప్పు, అంబులెన్స్ని ఫైర్ ఇంజన్స్ని పంపించమని చెప్పు, మన బెటాలియన్ని కూడా రమ్మని చెప్పు అనగానే అమర్ ఇన్స్ట్రక్ట్ చేసిన పనులన్నీ చక్కా చేసేస్తూ ఉంటాడు రాథోడ్. పైనుండి యమధర్మరాజు కూడా అంతా గమనిస్తూనే ఉంటాడు. ఇక రాబందు ఆరు పాపని తీసుకెళ్ళి తన గూట్లో పడేస్తుంది. ఇక తన చుట్టూ తన పిల్లలందరూ రాబందు పిల్లలందరూ ఆరు పాపని ఆనందంగా చూస్తూ ఎప్పుడు పొడవాలా అని చూస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా అంజుకి అరుంధతి తన తల్లి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. నీ చేతిలో ఏది చేయడానికి లేనప్పుడు వెళ్ళి దేవునికి దండం పెట్టుకో, ఆ దేవుడే నీకన్నీ చేసి పెడతాడు అన్న అరుంధతి మాటలు గుర్తొచ్చి డాడ్ నేను దేవునికి దండం పెట్టుకుంటాను అని విఘ్నేశ్వరుని ముందుకి వెళ్ళి స్వామి బుజ్జమ్మకి ఏం కాకూడదు, బుజ్జమ్మని అక్కడి నుండి నువ్వే తీసుకురావాలి, నీకు గుంజీలంటే ఇష్టం కదా, నేను నీకోసం గుంజీలు తీస్తాను స్వామి, మా బుజ్జమ్మని కాపాడి అక్కడి నుండి తీసుకురా స్వామి అని వేడుకుంటూ ఉంటుంది అంజు విఘ్నేశ్వరుని. దాంతో విఘ్నేశ్వరుడు కరుణిస్తాడు. ఒక్కసారిగా గరుత్మంతుడు ఆకాశంలో ప్రత్యక్షమవుతాడు. ఇక రాబందు గూడు ఉన్న వైపు వస్తూ ఉంటాడు గరుత్మంతుడు. ఇక ఆరు పాపని కాపాడడానికి అమర్ రాథోడ్ ఇద్దరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక గరుత్మంతుడు వచ్చి రాబందు పైన దాడి చెయ్యగానే మిగిలిన రాబందు పిల్లలు ఆరు పాపని కిందికి తన గూటి నుండి నెట్టేస్తారు. దాంతో కిందికి పడబోతూ ఏడుస్తూ ఉంటుంది ఆరు పాప. ఇక ఆకాశంలో గరుత్మంతుడు రాక్షస రాబందు భీకర యుద్ధం చేస్తూ ఉంటారు. మరోవైపు ఆరు పాపని కొండపై నుండి నెట్టేస్తుంది మరొక రాబందు. దాంతో కింద పడిపోబోతూ ఉంటుంది ఆరు పాప. పైనుండి యమధర్మరాజు కూడా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఇక గరుత్మంతుడు తన పీక పిసికి తన పొడవాటి ముక్కుతో ఆ రాక్షస రాబందుని పొడి చేసి దూరంగా నెట్టేసి కింద పడిపోబోతున్న ఆరు పాప పడకుండా తను కూర్చునే వీలుగా వెళ్ళి వాలతాడు గరుత్మంతుడు. గరుత్మంతుని పైన ఎక్కి ఆరు పాప ఆకాశంలో విహారం చేస్తూ వస్తూ ఉంటుంది. ఇక అంజు పాప అది చూసి హ్యాపీగా మేడం బుజ్జమ్మ అని అంటూ అటువైపుగా పరిగెడతారు. అమర్ రాథోడ్ కూడా వస్తున్న పాపని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడే స్పృహలోకి వచ్చిన బాగి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక చెంబ వస్తున్న గరుత్మంతుని చూసి షాకింగ్గా
మనోహరికి చూపించగా మనోహరి కూడా షాక్ అయి గరుత్మంతుడిపై వస్తున్న అరుంధతిని చూసి చాలా షాక్ అవుతుంది. అమర్ ముందు వచ్చి వాలుతుంది గరుత్మంతుడు. ఇక ఆరుపాప కిందికి దిగి ఏవండి అంటూ అమర్ని వాటేసుకుంటుంది. నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు అమర్. నాకేం కాలేదండి, ఈ గరుత్మంతుడు నన్ను కాపాడాడు అని అంటూ గరుత్మంతుడి వైపు చూస్తూ హాయ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటుండగా అడుగు గరుత్మంతుడు ఆరుపాప వైపు వేస్తాడు. ఇక మరుక్షణం బాయ్ అని చెప్పగానే గరుత్మంతుడు వెళ్ళిపోతూ ఉంటాడు. రాథోడ్ అంజు అందరూ వెళ్తున్న గరుత్మంతుడికి దండం పెడుతూ ఉంటారు. ఈరోజు గేమ్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పి పిల్లల్ని పంపించేస్తారు టీచర్. ఇక మీ కూతుర్ని మీరే కాపాడుకున్నారండి అని బాగి అమర్ని, ఆరుని, బుజ్జమ్మని, అంజుని అందరిని చూస్తే అనుకుంటూ ఉంటుంది బాగి. ఇక అమర్ పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాత్రిపూట ఇలా అనుకుంటూ ఉంటుంది బాగి కరుణతో. కోపంగా పిడికిలి బిగించి ఇప్పుడు అర్థమైంది నాకు, ఆ మనోహరియే ఇదంతా చేసింది. మా అక్కని చంపిన ఆ మనోహరికి మంత్రగత్తెతో సంబంధం ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అయినా పెద్ద ఆశ్చర్యంగా లేదు. కుక్కలతో రాబందులతో నన్ను భయపెట్టి జాతకాలని అడ్డం పెట్టుకొని అప్పుడు నన్ను ఇంట్లో నుండి పంపించేసింది. ఆ ఇంటికి నన్ను 5 ఏళ్ళు దూరం చేసింది అని అంటూ ఉంటుంది భాగ్య. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావే, ఇంటికి వెళ్ళిపోతావా అని అడుగుతుండగా లేదే వెళ్ళను, నా పైన ఇంకా ఆయనకి కోపం ఉంది. నేను జాతకాల మాట చెప్పితే ఆయన వినక ఇంకా ఎక్కువగా కోపం తెచ్చుకుంటారు అని అంటూ ఉంటుంది భాగ్య. మరేం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉండగా ఇప్పుడిప్పుడే ఆయన బుజ్జమ్మకి దగ్గరవుతున్నారు. నా కోపంతో బుజ్జమ్మని దూరం పెట్టినా నేను తట్టుకోలేనే అని అంటూ మనోహరి చేసిన కుట్రలకి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఆయనకి చూపించాలి. అప్పుడు మనోహరిని ఇంటి నుండి గెంటేస్తారు ఆయన అని అంటూ ఉంటుంది బాగి. మెల్లిగా బుజ్జమ్మని ఆయనకి దగ్గర చేయాలి అని బాగి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లానింగ్ చేద్దాం అని కరుణ అంటూ ఉండగా ఇంకొన్ని రోజులు బయటే ఉండి ఆ మనోహరి కుట్రలకి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సంపాదించి ఆయనకి చూపించి మనోహరిని ఇంటి నుండి గెంటించేయాలి అని అంటూ ఉంటుంది బాగి. ఇక యుద్ధం మొదలు పెట్టాలి అని బాగి అంటూ ఉంటుంది. మనోహరిని చెంప వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను చెప్పానా మొన్న అమ్ముని చంపబోయి నువ్వు ప్రాణాపాయ స్థితిలో పడ్డావు. ఇప్పుడు అరుంధతియే మళ్ళీ పుట్టింది. అరుంధతికి దైవశక్తులు ఉన్నాయి, తనకంటూ శక్తులున్నాయి. ఇక నువ్వు అమర్ని కోరుకోవడమో బాగిని సాధించడమో కాదు, నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేయి, లేదంటే నీ చావు తథ్యం అని బెదిరిస్తూ ఉంటుంది చెంబ. మనోహరిపై బాగి యుద్ధం ఎలా చేస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.